పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటిదాననయా నాపై కృప చూపుటకు. తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుంచి 9వ కీర్తన 3 చరణాలు పాడుకుందాం. 9వ కీర్తన. దైవాత్మారమ్ము నా తనువు నవ్రాలుమో, దైవాత్మారమ్ము నా తనువు నవ్రాలుమో, నా జీవమందై నీతో నిండా చేరి వసింపోము, నా జీవమందై నీతో నిండా చేరి వసింపోము. వందనములు నీకు, శుభవందనములు నీకు, వందనములు నీకు, శుభవందనములు నీకు. ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు, ఆనందముతో కూడిన నా హృదయ వందనములు నీకు. దైవాత్మారమ్ము నా తనువు నవ్రాలుమో, దైవాత్మారమ్ము నా తనువు నవ్రాలుమో, నా జీవమందై నీతో నిండా చేరి వసింపోము, నా జీవమందై నీతో నిండా చేరి వసింపోము. స్తోత్రం. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము మొదటి నుండి. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనుపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. శత్రువులను పగతీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులు మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనుషుని జ్ఞాపకము చేసుకుంటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు.
నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. గొర్రెలన్నింటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర వత్సలములను, సముద్ర మార్గములలో సంచరించు వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువా, భూమి అందంతటా నీ నామము ఎంతో ప్రభావము గలది. దేవుడి వాక్యము దీవించును గాక. ఆమేన్. మరణాత. నేటి దినమునందు దేవుని యొక్క వాగ్దానమును చూద్దామండి. రక్షణ యెహోవాది, నీ ప్రజలు మీదికి నీ ఆశీర్వాదము వచ్చును. దేవునికి స్తోత్రం. రక్షకుడు దేవుడే, రక్షించువాడు దేవుడే, మనల్ని బలపరచువాడు దేవుడే. నీ ప్రజల మీదకి ఆశీర్వాదము వచ్చును. రక్షించి కృప చూపించేవాడు దేవుడే, ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడే. లోకానుసారం బట్టి, లోక విధానం బట్టి నీవు నాకు అలాంటి ఆశీర్వాదం కావాలి, లేకపోతే పలానా వారు ఇలాగనుకుంటున్నారు, పలానా స్థితిగతులు కొంతమంది కలుగున్నారు నీవు అనుకుంటున్నావేమో. నిన్ను రక్షించువాడు దేవుడే. నన్ను కాపాడేవారు ఎవరు లేరు, నన్ను సంరక్షించేవారు ఎవరు లేరు నువ్వు అనుకుంటున్నావేమో. దేవుడే రక్షకుడు. అందుకని రక్షణ యెహోవాదే, ఆయనే మనల్ని ఆశీర్వదించేవాడు. అమ్మా, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే ఈ రోజున అంతకంటే ఇంకొకటి ఏది కూడా అవసరం లేదు. దేవుని యొక్క ఆశీర్వాదం ఎంతో గొప్పదై ఉన్నదని ఈ రోజున మనము గమనించి దేవుని రక్షణ వైపే మనం చూస్తూ దేవుని ఆశీర్వాదము కోసమే మనం ఎదురు చూస్తూ ఈ రోజునందు దేవుని ముందుకు సాగి కృపదాయి చేయను గాక. ఆమేన్. మరణాత. త్రియేక దేవుని స్తుతి చెప్పుకుందాము. అందరు నాతో చెప్పండి. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడును ఎల్లప్పుడును యుగాయుగములందు ఉన్నట్లు మహిమ మహిమ మహామహిమ ఘనత కీర్తి ప్రభావము కలుగునుగాక. ఆమేన్. తండ్రికిని, కుమారునికిని, పరిశుద్ధాత్మకును జయము ఇహ పరము లాయందు, ఇహ పరము లాయందు శాశ్వత కాలము జయము. సార్వాలుక ప్రభువునకు సంపూర్ణమై నా జయము. దైవలక్ష్యముల స్తుతి. సర్వజ్ఞాని, జ్ఞాని అయిన తండ్రి, నీ జ్ఞానము దేవదూతలకు, మనుషులకు, జీవరాశులకు ఇచ్చినావు. ఆ జ్ఞానము వలననే మానవులు సృష్టిలోని అనేక మర్మములు తెలుసుకునిచున్నారు. నేను అనుకున్నది నెరవేరలేదని నోరు నెత్తి కొట్టుకున్నా నా ఇష్టము నెరవేరదు. కారణము నా జ్ఞానమునకు తెలియదు, కానీ నీ జ్ఞానమునకు తెలియను. అది నెరవేర్చినా నాకు హాని అని నీ సర్వజ్ఞానమునకు తెలియను. బైబిలులోని సంగతులు తెలియనప్పుడు అనేక ప్రశ్నలు వేసుకుని మనసు చెడగొట్టుకుందుము. అప్పుడు మా జ్ఞానం మీద ఆనుకునుట కాక నిన్ను అడిగిన తప్పక వివరింతు గనుక వందనములు. జీవమైన్న ప్రభువా, నీవు జీవమైన్నావు కాన ఎప్పుడును పనిచేయుచునే యున్నావు. మాలోని జీవము నిర్జీవ స్థితిలోనికి వచ్చినప్పుడు మాలో నూతన జీవము దారపోయదు గనుక నేనును నా ప్రార్థనయు జీవము కలియుండును. మరణం వచ్చినను ఇది మరణము కాదు, సరికొత్త జీవనము అనగలము. వందనములు. ఆమేన్. సైతాన్ని ఎదిరించు ప్రార్థన. ఓ తండ్రి, మేము ఒక భూతమును ఎదిరించినప్పుడు వాడి సైన్యమంతటిని ఎదిరించినట్టే మా ఎదిరింపులు వాడి సైన్యమంతటికి చెందును. అతని సైన్యమంతటిని ఎదిరించి గెలుచుటకు నీ సైన్యమును
పరలోకపు దూతలను, భక్తులను, విశ్వాసులను మాకు సహాయముగా దయచేయము. నీవు మా పక్షముగా సైతానుతో యుద్ధము చేయమని వేడుకొనుచున్నాము. ఆమేన్. సమర్పణ ప్రార్థనా స్తుతులు. ప్రేమ స్వరూపివైన తండ్రి, భూలోకమందలి తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రేమించుట కన్నను నన్ను నీవు ఎంతో ఎక్కువగా ప్రేమించుచున్నావు. కాబట్టి నీకు నా వందనములు. న్యాయ స్వరూపివైన దేవా, నేను పొరపాటులో నున్నప్పుడు న్యాయమైన రీతిగా నన్ను గద్దించి ప్రేమతో శిక్షించు దేవుడవు కనుక నీకు వందనములు. ఆచరించుట న్యాయమై ఉన్నది కనుక నీకు వందనములు ఆచరించుచున్నాను. నిరాకారుడవైన దేవా, నా బలహీనతను బట్టి నేను నిన్ను చూడలేకపోయినను నీవు నన్ను చూచుచున్నావు. నీవు నిరాకారుడవు అయినప్పటికీ నాకు ఉపయోగకరమైన శరీరాకారమును దయచేసినావు మరియు నా ఆత్మకు నిరాకారము అనుగ్రహించినావు. కాబట్టి నా శరీరముతోను నా ఆత్మతోను నిన్ను స్తుతించుచున్నాను. ఆమేన్. రాకడ ప్రార్థన స్థుతులు. ఒకడు మగ్గంపై దుప్పటి నేయుచు ఈ కొంచెమే ఉన్నది కదా, అతి త్వరగా నేసి వెంటనే వస్తాను, మీరు వెళ్ళి బండికి టికెట్టు తీసుకొనండని చెప్పాను. అతడు ఆ దుప్పటిని త్వరగా నేసి ఎగబెట్టేసరికి ఆలస్యమైనది. బండికి అందుకునవచ్చుననుకున్నాడు, కానీ పనుల వలన ఆలస్యమైనందున అతడు వెళ్ళుసరికి ఆ బండి వెళ్ళిపోయాను. అలాగే ఆయా పనులు పెట్టుకుని బండిని అతడు దాటిపోచేసినట్లు మనమును నానా పనులు పెట్టుకుని రాకడలో వెళ్ళలేక వెనుకబడిపోవుదుము. ఓ ప్రభువా, నీ రాకడ విషయంలో మేమట్టి అశ్రద్ధ చూపకుండా మమ్మును సిద్ధపరచుదువని నమ్మి నీకు ప్రణుతులు చెల్లించుచున్నాము. ఆమేన్. రాకడ ప్రార్థన స్థుతులు. ఒకరు ప్రయాణమునకు వెళ్ళవలనని గోదావరి స్టేషనుకు వచ్చేసరికి బండి దాటిపోయినది. అతడు వెంటనే తెలివితేటలు కలిగి రాజమండ్రి స్టేషన్లో బండి అరగంట ఆగునని తెలుసుకుని వెంటనే రిక్షా కట్టించుకుని గబగబా పరిగెత్తించి స్టేషనుకు చేరెను. వెంటనే టికెట్టు కొని బండిలో ప్రవేశించినాడు. అలాగే మనమును తెలివితేటలు ఉపయోగించుకుని గబగబా పనులు ముగించుకుని రాకడకు సిద్ధపడవలను. ఒకవేళ వెనుకబడినను ఏదో ఒక విధముగా అందుకునవలను. ఆ ప్రయాణికుని వలె తెలివితేటలు ఉపయోగించి రాకడలో పాల్గొను కృప దయచేదువని నమ్మి నీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. ఆమేన్. ప్రార్థన. సర్వకృపానిధివైన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, బైబిల్ మిషను షకీనా సన్నిధిలో నేటి దినమునందు ప్రార్థించుటకు నీవిచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. ఇటు ప్రార్థనలు ఏకీభించుచున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి, నూరంతలుగా ఫలింపచేయండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. దేవా, కుటుంబ సమేతములుగా నీ రెక్కల కింద భద్రపరచండి. నీ యొక్క కుటుంబానంతటినీ రక్షణలో బలపరిచి నడిపించండి. రక్షణ పొందని వారు ఇంకనూ రక్షింపచేయండి. దేవా, నీ రక్షణ పొందుటకు సహాయమును దయచేయండి. దయగల తండ్రి, నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబంలో నీవు ఉన్నావు. వారి కుటుంబమునకు ఇంటికి యజమానుడు నీవే, అధిపతివు నీవే గనుక నీకు స్తోత్రములు. గొప్ప దేవా, నీకు స్తుతులు. నీ శక్తి మాకు చూపించండి. నేటి దినమున నీ ప్రభావంతో మమ్మల్ని నింపండి. దేవా, నీకు వందనాలు. కుటుంబాలను దీవించండి. దేవా, నీ బిడ్డల యొక్క ప్రతి వారి యొక్క అంశంకు నెరవేర్పు దయచేయండి. రక్షణ పొందని వారు రక్షణ పొందుటకు సహాయము దయచేయండి. నీ అందు భయభక్తులు కలిగి జీవించే కృపను దయచేయండి.
నిన్ను దేవుడు చూస్తున్నాడు, నన్ను దేవుని యొక్క శక్తి చూచుచున్నది అనే గొప్ప భయమును దయచేయండి. యేసునాథా నీకు స్తోత్రములు. వచ్చిన ప్రతి వారి మీద నీ హస్తము ఉంచండి. ప్రతి ఒక్కరిని ఈ రోజు నందు బలపరచండి. ఆత్మతో, శక్తితో, నీ జ్ఞానముతో, నీ తెలివితో నింపండి. నీ బిడ్డలు ప్రయాణాల్లో తోడై ఉండండి. చేయుచున్న ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడై ఉండండి. స్త్రీలకు, పురుషులకు నీ కాపుదల దయచేయండి. బిడ్డలకు జ్ఞానం ఇచ్చి బాగుగా చదువుకునే కృపను దయచేయండి. యేసునాథా నీకు స్తోత్రములు చెల్లించున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నీ ఆత్మతో నింపి నడిపింప చేయమని అడుగుచున్నాము. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. కుటుంబమంతా రక్షణ పొంది రెండవ రాకడకు సిద్ధపట్టుకు సహాయం దయచేయండి. దయగల తండ్రి, ఎవరి వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారు, ఇరుకులతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారు, విడుదల దయచేయండి. దేవానికి వందనాలు, స్తోత్రములు. దయ్యముల చేత, భూతముల చేత, పిశాచముల చేత పీడించబడుతున్న వారికి విడుదల దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు మంచి జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. వివాహాలు జరగాల్సిన బిడ్డలకు వివాహాలు జరిగించండి. ఉద్యోగము లేని బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి. వ్యాపారాల కోసం ఎదురు చూస్తున్న వారికి తగిన ధన సహాయము చేసి వ్యాపారములు జరిగింప చేయండి. దయగల తండ్రి నీకు వందనాలు. ఇక సాధ్యమైనది ఏది లేదు. సమస్తము సాధ్యమైన తండ్రి, నీ మీద ఆధారపడి ముందుకు వెళ్ళుటకు సహాయం దయచేయండి. నీ మహిమ కార్యాలు మెండుగా జరిగించండి. తండ్రి నీకు స్తోత్రములు. దేవా సంఘములను దీవించండి. సంఘాలను ఆశీర్వదించండి. నీ బిడ్డలను నీ మేలుతో నింపండి. దేవా ఇదిగో తండ్రి, భార్య భర్తలను దీవించండి. కుటుంబంలో ఉన్న గొడవలు తీసివేయండి. నెమ్మది, సమాధానం, సంతోషం దయచేయండి. బిడ్డలు తోడై ఉండండి. ఆటపాటల్లో, పనుల్లో, చదువుల్లో తోడై ఉండండి. జ్ఞానమునిచ్చి నడిపించండి. స్కూల్కి వెళ్ళుట్లో వచ్చుట్లో, కాలేజీకి వెళ్ళుట్లో వచ్చుట్లో తోడై ఉండండి. దేవా ఇదిగో మంచి స్నేహమును కలిగి, నీ యందు భయము కలిగి, భక్తి కలిగి, చదువుల పట్ల ఆసక్తి కలిగి బాగుగా చదువుకుంటకు సహాయమును దయచేయండి. చిన్ననాటి నుండి సమూయేలు వలె దీవించండి. దేవాని బిడ్డలను దీవించండి. ప్రతి ఆదివారం ఆరాధనలకు వచ్చుచున్నారు. బుధవారం స్వస్థతశాలకు వచ్చుచున్నారు. నీ ఆత్మ నడిపింపును దయచేయండి. చదువుకుంటున్న బిడ్డలకు జ్ఞానము, తెలివి, జ్ఞాపశక్తిని దయచేయండి. దేవానికి వందనాలు. వారి యొక్క సాక్ష్యాన్ని కాపాడుకుంటకు సహాయం దయచేయండి. వారి యొక్క లక్షణాలను కాపాడుకుంటకు సహాయం దయచేయండి. నూరంతలుగా ఫలింపచేసి చెడు స్నేహాల్లోనికి పోకుండా, సెల్ ఫోన్లు ఉన్న చెడుకు ఆకర్షించబడకుండా దేవాని బిడ్డలను కాచి కాపాడండి. చదువులు, తీనతలు దయచేయండి. జ్ఞానమునిచ్చి ఆ ప్రొఫెషనల్ కోర్సులో ముందుకు సాగుటకు, వారి యాంబిషన్ చేసుకుంటకు సహాయము దయచేయండి. పురుషులైన వారిని దీవించండి. వారు వారి కుటుంబాన్ని నీలో నడుపుకుంటకు సహాయము దయచేయండి. వారు ఆత్మీయంగా నడుచుకుంటకు సహాయము దయచేయండి. నీ ప్రార్థనలో ముందుకు సాగి వారి కుటుంబాన్ని ముందుకు నడిపించుకుంటకు సహాయము దయచేయండి. వారు తలపెట్టిన ప్రతి పనిని ఆశీర్వదించండి. వారు వ్యాపారములు, ఉద్యోగములు, వ్యవసాయములు, చేతి పనులు దీవించండి. నీ గొప్ప కార్యాలు మెండుగా జరిగించండి. యేసయ్యా వారి యొక్క చేయుచున్న ప్రయాణాలు తోడై నడిపించండి. స్త్రీలైన వారిని దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగములు, పనులు దీవించండి. వంట పనుల్లో తోడై ఉండండి. గ్యాస్ వేడి మీ దగ్గర పని చేయుచున్న కాపుదల దయచేయండి. దినమంతా మంచి రుచికరమైన ఆహారాలు సిద్ధము చేసి కృపలు వారిని నింపండి. నీ మేలుతో వృద్ధిపరిచి అభివృద్ధిపరచండి. దేవా ఇదిగో పెద్దలైన వయసు కలిగిన వారిని, తల్లిదండ్రులను, అత్తమామల గారుల్ని దీవించండి. వారు ప్రార్థన యందు ముందుకు సాగుటకు సహాయం దయచేయండి. వారికి చేయు బలహీనతల నుంచి విడుదల దయచేసి సంపూర్ణ స్వస్థత దయచేయండి. యేసయ్యా ఈ రోజంతా నీ కాపుదల దయచేయండి. ఆదివారం ఆరాధనలు బహుగా దీవించండి.
బైబిల్ మిషన్ షకీనా స్వస్థతశాల సేవను దీవించండి. ఆదివారపు సంఘ కుటుంబాలను విశ్వాసులను దీవించండి. యాజకులు నిలబెట్టుకుని బలమైన వాక్యవర్తమానమును అందింపచేయండి. హస్తముంచి ప్రార్థన చేసిన అద్భుతాలు దయచేయండి. దేవానికి వందనాలు. ఈరోజు నీ బిడ్డలకు ముందుగా నీ ఉండి విజయమును ఇచ్చి వారికి ముందుగా నీ వారి యొక్క బాటను సరళము చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా అపరాధములు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించుము. మమ్మ శోంతేకాకీనం తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. ప్రవేశత్వము చేయము, అపాధికులకు లయం. ప్రవేశత్వము చేయము, అపాధికులకు లయం. ప్రవేశత్వం చేయము, అపాధికులకు అంతనాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్ర. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సృష్టికర్తని యెహోవా యొక్కయు, రక్షణకర్తని యేసుక్రీస్తు యొక్కయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మకు దీవెన, కాపుదల, సహాయము, సహవాసము, స్వస్థత, రక్షణ, రాకడ, మహిమ మీకును మీ కుటుంబ సభ్యులకును సదా తోడైనను గాక. ఆమేన్. మరణాతా. మరణాతనుగా మన ప్రభుత్వగా వచ్చినారు. అందరికి మరణాత. శుక్రవారం వీరి యొక్క నాన్నగారికి పక్షవాతం వచ్చింది. ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. హాస్పిటల్లో జాయిన్ చేశారు. పరిస్థితి చాలా సీరియస్ అన్నారు. షుగర్, బీపీ ఎక్కువగా ఉంది. తలలో చిన్న చిన్న క్లాట్స్ ఉన్నట్టుగా కనబడుతున్నాయని చెప్పారు. ఆ సమయంలో దేవుని యొక్క షకీనా స్వస్థతశాలకు వెళ్తాము, దేవాన్ని సమయంలో సాక్షి చెప్పుకుంటామని వీరు ప్రార్థన చేసుకుని దేవుని సముఖంలో పెట్టుకునగా దేవుడే వారిని ముట్టి సంపూర్ణ స్వస్థత ఇచ్చి బలపరిచి లేవనెత్తి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చారు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. జయముగా. ముందుగా అవకాశం ఇచ్చినటువంటి దేవునికి నా వందనాలు. మన ఆత్మీయ సువాసన గారికి వందనాలు. జాంపలయ్యకు నా వందనాలు అండి. గతించిన వారం శుక్రవారంలో మా తండ్రి గారు ఎప్పుడు అలవాటే అంటే శుక్రవారం మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకునేవారు. అయితే అలాగే ఆ రోజు శుక్రవారం ప్రార్థన చేసుకుంటానికి మందిరానికి వచ్చారు. నేను బయట పని చేసుకుంటున్నాను. ఈ లోపు బండి హడావిడిగా బయట పెట్టేసి లోపలికి వచ్చేసి శరీరం మాత్రకి అసలు సహకరించడం లేదు. ఈ లోపు టిఫిన్ పెట్టమన్నారని చెప్పేసి నేను టిఫిన్ పెడుతూ ఉంటే ఉన్నట్టు నేను మూతి చాలా మొక్కలైపోయిందండి. నేను ఆ సమయంలో చాలా బాధపడ్డాను. ఏంటి తండ్రికి ఇలా అయిపోయింది, నేను ఏం చేయాలి, ఏం అర్థం కాలేదు. ఆ సమయంలో నేను దేవుడికి బలంగా ప్రార్థించుకున్నాను. దేవుడా, నా తండ్రిని నువ్వు స్వస్థత. నేను వెంటనే బుధవారం మీ శాలకు వచ్చి గొప్ప సాక్షిగా నేను నిలబడతానని అనుకున్నాను. ఆ సమయంలో నేను అయ్యగారికి ఫోన్ చేసి అమ్మగారికి ఫోన్ చేస్తే అమ్మగారు ఫోన్ అయితే, అమ్మ ఏంటమ్మా ఇలా జరిగింది